నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్కి స్వాగతం. అద్దంకి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో సోమవారం ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేయనున్నారని, జనవరి 10వ తేదీలోపు స్వచ్ఛ సంక్రాంతి అనే కార్యక్రమం కింద శానిటేషన్ కార్యక్రమాలు చేయ అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరుదిని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమం కింద గ్రామాలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారని, సంక్రాంతి పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వరుదిని చెప్పారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పని దినాలు ప్రతి మనిషికి కల్పించేవారని, ప్రభుత్వ ఆదేశాల మేరకు తాజాగా 125 రోజులు పని దినాలు కల్పిస్తున్నారని, గ్రామ సభలో వీటి గురించి కూడా ప్రజలకు అవగాహన చేయనున్నారని ఎంపీడీఓ తెలిపారు. వయోశ్రీ యోజన పథకం కింద దివ్యాంగులకు అవసరమైన పరికరాలు కావాలంటే సచివాలయాలకు వెళ్లి వారి పేర్లు ముందుగా నమోదు చేయించుకోవాలని వరుదిని సూచించారు. కొత్తగా రేపు జనవరి 5న రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు జరపాలని నిర్ణయించారు. ముందుగా ప్రజలందరికీ స్వచ్ఛ సంక్రాంతి అనే కాన్సెప్ట్తో 10వ తేదీ లోపల గ్రామాల్లో రోడ్ సైడ్ ఉన్న డంప్స్ అపరిశుభ్ర వాతావరణాన్ని అంతా క్లియర్ చేసి వాటినంతటిని గ్రామాల్లో సంక్రాంతిని ఆనందంగా జరుపుకోవడానికి, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయమన్నారు. ఈ విషయమే పంచాయతీ కార్యదర్శులకు తగు నిర్దేశాలు జారీ చేయడం అయింది. వాళ్ళందరూ కూడా 10వ తేదీలోపు గ్రామాల్లో ఉన్న మురుగు కాలువలు కానివ్వండి, రోడ్ సైడ్ ఉన్న డంప్స్ కానివ్వండి, పెంట పొగులు ఇలాంటివన్నీ కూడా క్లియర్ చేసేసి పరిశుభ్ర వాతావరణం కల్పించి గ్రామస్తులందరూ ఆనందంగా సంక్రాంతి జరుపుకోవడానికి తగిన వాతావరణం కల్పించాలని కోరారు. కాబట్టి అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటన్నిటితో పాటు ఇంతకుముందు ఉన్న ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం అంటే ఉపాధి హామీ పథకాన్ని ఇంతకుముందు 100 రోజులు మాత్రమే కూలీలకి గ్యారంటీగా ఉండేది. ఇప్పుడు ఆ 100 రోజుల్ని 125 రోజులకు పెంచింది. కాబట్టి ప్రభుత్వం ఈ సమాచారాన్ని ప్రజలందరిలోకి తేలికెళ్ళడం కోసం ఆ విషయాన్ని కూడా చర్చకి గ్రామసభ అంశంగా చేర్చారు. ఈ అంశాలే కాకుండా ఈ 125 రోజులు ప్రజలందరికీ ఉపాధి హామీ కూలీలందరికీ కూడా శ్రామికులకి వేతనాలు అందిస్తామని చెప్పడంతో పాటు ఇంకా ఇంటి పన్నులు కానివ్వండి, మిగతా ప్రభుత్వం చేసే కొత్త స్కీమ్స్ వాటి వివరాలన్నీ కూడా గ్రామ పంచాయతీల్లో చర్చించడం జరుగుతుంది. దీనికి సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ ప్రజలు అందరూ ఇతోధికంగా పాల్గొని ప్రభుత్వం చెప్పిన విషయాలన్నింటినీ కూడా గ్రహించి ఆ సహాయాలని, అవసరాలను అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నాను. దీంతో పాటు గ్రామాల్లో వయోశ్రీ యోజన పథకం అని ఒకటి కొత్తగా పెట్టారండి యాన్కో వాళ్ళ సహకారంతో. దానివల్ల ఏంటంటే ఊళ్ళో ఉన్న ఎవరైనా దివ్యాంగులు లేదా ఓల్డేజ్ పర్సన్, వయోవృద్ధులు అయిపోయిన వాళ్ళు, నడవలేని వాళ్ళు, చెవిటి మిషన్లు కావాల్సిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక వెబ్సైట్ ఉందండి. వెబ్సైట్లో సచివాలయం ద్వారా ఎంటర్ చేసుకుంటే ఆ ఎంటర్ చేసుకున్న వాళ్ళందరికీ 13వ తేదీన మనకి మన ఊళ్ళల్లో వచ్చినప్పుడు వాళ్ళు హెల్త్ క్యాంప్స్ చేస్తారు. అద్దంకి జూనియర్ కాలేజీలో హెల్త్ క్యాంప్ పెడతారు. ఆ రోజున అవసరమైన వాళ్ళు నమోదు చేసుకుని తర్వాత వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ మళ్ళీ ఇంకొక రోజున ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ అవసరమైన వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. రాష్ట్రీయ సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య ప్రసంగులుగా శ్రీ చండీశ్వర శర్మాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి చండీశ్వర శర్మాజీ ప్రసంగం విన్నారు. అద్దంకిలో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, హిందువులందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చని శర్మాజీ తెలిపారు. నేడు కొన్ని దేశాలలో, రాష్ట్రాలలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, అలాంటివి జరగకుండా అరికట్టాల్సిన బాధ్యత హిందూ సమాజంపై ఉందన్నారు. హిందువుగా పుట్టి హిందువుగానే చనిపోవాలన్న నినాదం అందరూ వెళ్లాలని చండీశ్వరి శర్మాజీ పిలుపునిచ్చారు. ఏమిటి అర్థమని తెలుసుకుంటూ యూరప్ మొత్తము వాళ్ళ పదకోశాలంతా కుప్పలు వేసుకుని కూర్చున్నట్ట. వాళ్ళ ఆంగ్ల విద్యలో ఎక్కడ పరమం అనే పదానికి పర్యాయ పదమే దొరకలేదంట. అంటే ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది?
సంస్కృతం నుంచి వచ్చింది. సంస్కృతం ఎవరి భాష? దేవ భాష. ఆ దేవత్వము దివ్యత్వం ఎక్కడున్నది? పూజా గది లాంటి మన భారతీయతలో ఉంది. అసలు భా ర త భారత అనే 3 అక్షరాలలో భా అంటే భాషించుట. భాషించేవాడు ఎవరు? సూర్య భగవానుడు. రా అంటే అగ్నితత్వం. రం అని బీజాక్షరం పలుకుతారు. రాముడు అందుకనే ధర్మ ప్రతినిధిగా నిలిచాడు. అంటే అగ్నికి ప్రతీక. అగ్నితోనే నాగరికత మొదలైంది. ఎవరికీ అర్థం కాని రోజులనే భారతదేశం 5000 సంవత్సరాలకు పూర్వమే నాగరికతని ముందుకు నడిపించి చూపించింది. ఇప్పుడు కూడా లుప్తమేమి కాల, మన రక్తంలో అలానే ఉంది. తం త తకారము ఎవరు అంటే చంద్రశక్తి, చంద్రహ. ఇది నేను చెప్పింది కాదు, బీజాక్షర నిఘంటువులో ఉన్నది. భరత అంటే సూర్య, అగ్ని, చంద్ర. ఈ 3 కాదంటారా? సూర్యుడు ఉదయిస్తేనే మన యొక్క కార్యక్రమాలు మొదలవుతున్నాయి. చంద్రుడు అస్తమిస్తున్నప్పుడు మన కార్యక్రమాలు ముగుస్తున్నాయి. మధ్యలో అగ్నితో కూడినటువంటి మన యొక్క విష్ణు పాలన లాంటి మన చైతన్య శరీరం కదులుతూ ఉంది. మరి ఈ 3తో మొదలైనటువంటి ఈ సంస్కృతిని దేవుడు రాతిగా ఉంటే పగలగొట్టగలిగారు. వారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నామండి. అలాగే మహిళా ఆహ్వాన కమిటీ గంధీరి నాగరాజ్ కుమారి గారు, వైశాల్ సుజాత గారు, కొల్లా భువనేశ్వరి గారు, కొత్తమాసు నాగలక్ష్మి గారు, కొమ్మరగిరి రమణ గారు, వీరందరూ వచ్చి జ్యోతి ప్రజ్వలనలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. విద్యోన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలుర హై స్కూల్లో ఆదివారం 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్ష ఏర్పాటు చేశారు.
ముందుగా ప్రశ్న పత్రాలను ఫౌండేషన్ డైరెక్టర్ వీరనారాయణ, మన్నం త్రిమూర్తులు, తాళ్ళూరి బాబురావు తదితరులు కలిసి ఆవిష్కరణ చేశారు. అద్దంకితో పాటు పంగులూరు, ఇంకొల్లు మండలాల్లో కూడా విద్యోన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వీరనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించాలని విద్యోన్నతి ఫౌండేషన్ స్థాపించి గత 4 సంవత్సరాల నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్ష నిర్వహించి అందులో మండలానికి 4 చొప్పున ఎంపిక చేసి ఇంటర్మీడియట్ విద్య కోసం ఒక్కొక్కరికి 20,000 రూపాయలు అందిస్తున్నారని, ఈ ఏడాది అద్దంకిలో 7 మంది విద్యార్థులను ఎంపిక చేసి విద్యోన్నతి స్కాలర్షిప్లు అందజేయడం జరుగుతుందన్నారు. మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యాము. మన ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే విద్యార్థులకు వాళ్ళకి ప్రోత్సాహం చేయాలి, చదువు మీద ఆసక్తి క్రియేట్ చేయాలి, ఆ విధంగా రాబోయే పరీక్షలకి ప్రిపేర్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ విద్యోన్నతి ఫౌండేషన్ స్టార్ట్ చేసి గత 4 సంవత్సరాల నుంచి అద్దంకి, ఇంకొల్లు, పంగులూరు మండలాల్లోని సుమారు 22 పాఠశాలకి నుంచి విద్యార్థులకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇలా టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. ఈ టాలెంట్ టెస్టు దాదాపు ప్రతి సంవత్సరం 300 మంది విద్యార్థులు అవుతున్నారు 3 సెంటర్లో కలిపి. ఈరోజు ఇక్కడ 70 మంది విద్యార్థులు అటెండ్ అయ్యారు. వీళ్ళల్లో ఎవరైతే ఉత్తీర్ణతలో అధిక శాతం మార్కులు సంపాదిస్తారో వాళ్ళలో ఈ సంవత్సరం అద్దంకి నుంచి 7గురిని ఎంపిక చేసి వాళ్ళకి ఇంటర్మీడియట్ చదువుకోవడానికి లేదా తత్సమాన కోర్సు చదువుకోవడానికి మొదటి సంవత్సరం 10,000, రెండవ సంవత్సరం 10,000, మొత్తం కలిపి 20,000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ అమౌంటు మా కుటుంబ సభ్యులు, ఇంకా ఫ్రెండ్స్, బాబురావు గారు, కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని ఈ విధంగా సద్వినియోగం చేయటం మాకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ పరీక్ష పెట్టడం వల్ల కొంతమంది విద్యార్థులు మేము కూడా సాధించాలి అని పోటీపడి చదివే తత్వం పెరిగింది. అలానే ఉపాధ్యాయులు కూడా చదువుకునే వాళ్ళు ఉండటంతో వాళ్ళకి చెప్పాలని ఆసక్తి పెరిగింది. ఆ విధంగా మా విద్యోన్నతి ఫౌండేషన్ ఆశయం నెరవేరింది. ఇలా 4వ సంవత్సరం చేస్తున్నాము. ముందు దాతల సహకారంతో ఇంకా కంటిన్యూ చేయాలని భావిస్తున్నాం. విద్యోన్నతి ఫౌండేషన్ ఇచ్చే అవకాశం, ఎందుకంటే 10వ తరగతిలో కష్టపడి తెచ్చుకున్న మార్కులకి మరో తర్వాత తత్సమాన కోర్సుకి ఇంటర్మీడియట్ కానీ లేకపోతే ఇంకా 2 years చదివే ఏ కోర్స్ అయినా కానీ వాళ్ళకి 10,000, 2 సంవత్సరాలకి ఫస్ట్ సంవత్సరం 10,000, రెండో సంవత్సరం 10,000, 20,000 ఇస్తున్నారు. అంటే 3 మండలాల్లో 3 15 మందిని సెలెక్ట్ చేసి ఫస్ట్ సంవత్సరం 10,000, రెండో సంవత్సరం 10,000 అంటే 20,000 ఒక్కొక్కరికి మొత్తం 3 లక్షలు ఇవ్వటం జరుగుతుంది. ఈ సంవత్సరం అదనంగా ఈ 15 మందికి తోడు ఇంకా 4గురికి ఇస్తాము అని చెప్తున్నారు వీరనారాయణ గారు. అంటే వేరే స్పాన్సర్స్ ఎవరు ముందుకు వచ్చినట్లున్నారు. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది స్పాన్సర్ని ఇంకా ఎక్కువ ఎంపిక చేసి ఇంకా విద్యార్థులకు ఉపయోగపడతామని చెప్తున్నారు. కాబట్టి ఈ రకంగా కేవలం ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థినులకు మాత్రమే ఈ అవకాశం చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ శాతం పేద విద్యార్థులు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడటమే వారి ఉద్దేశంగా విద్యోన్నతి ఫౌండేషన్ వారి కుటుంబ సభ్యులు, వారి మిత్రులు, శ్రేయోభిలాషులు కలిసి ఏర్పాటు చేసి ఈ విధంగా విద్యార్థులకు ఉపయోగపడుతున్నారంటే వాళ్ళకి మంచి సదుద్దేశంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇలాంటి అభిప్రాయాలు గల ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజంలో అంతా మంచిగా జరుగుతుంది. వాళ్ళు కూడా మరి ప్రతినంత కాలం కూడా ఈ రకంగా విద్యార్థులకో లేకపోతే సొసైటీకి ఉపయోగపడుతూనే ఉంటారు. ఎందుకంటే అభ్యుదయ భావాలు గల వాళ్ళు ఎక్కడైనా కూడా ఏదో విషయంలో దూసుకొని వెళ్తూనే ఉంటారు, మనం చెప్పినా చెప్పకపోయినా కూడా. కాబట్టి ఇలాంటి విద్యోన్నతి ఫౌండేషన్గా రాబోయే రోజుల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు, అలాగే సద్వినియోగం చేసుకున్న విద్యార్థులు కూడా సొసైటీకి ఉపయోగపడాలని మేము అద్దంకిపట్నం అభివృద్ధి కమిటీ తరఫున విద్యోన్నతి ఫౌండేషన్ను మేము హృదయపూర్వక అభినందిస్తూ వచ్చిన విద్యార్థులు కూడా మా ఆశీస్సులు తెలియజేస్తున్నాము. కట్టిన డబ్బులే కదా అయ్యి, కరెక్ట్గా ఉండి కరెక్ట్ వర్క్ చేస్తూనే ఉంటుంది.
కోరిసపాడు మండలం పమిడిపాడు శివారు వద్ద చెక్ డ్యాంలో 3 పిల్లలు ఈతకు దిగగా వారిలో ఒకరు గల్లంతయ్యారు. మిగిలిన పిల్లల సమాచారంతో తల్లిదండ్రులు గ్రామస్తుల సహకారంతో చెక్ డ్యాం వద్దకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే పోలీసులు చేరుకుని గల్లంతైన యువకుడి కోసం గాలించి బయటకు తీశారు. మృతుడు రాచపూడి గ్రామంలో ఉన్న హాస్టల్ విద్యార్థిగా గుర్తించారు. ఆదివారం కావడంతో 3 విద్యార్థులు ఈత కోసం చెక్ డ్యాం వద్దకు వచ్చారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అద్దెకి ప్రభుత్వ వైద్యశాలకు పోలీసులు తరలించారు. అద్దెంకిలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో జనవరి 3వ తేదీ నుంచి జరుగుతున్న ఆధ్యాత్మిక మోటివేషన్ ప్రసంగాలు ఆదివారంతో ముగిశాయి. ఆదివారం అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, గురువులకు అనగా విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణకర్తలు అంశంపై మోటివేషనల్ ప్రసంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా బెంగళూరు నుంచి విచ్చేసిన మంజునాథ్ హాజరై మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు చదువు చెప్పే గురువుల చేతిలో ఉందని, తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్, టీవీలకు దూరంగా ఉంచి మంచి అలవాట్లు నేర్పించాలన్నారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని మంజునాథ్ చెప్పారు. సమయం అనేది ఎవరో ఇవ్వరని, వారే కొంత సమయం కేటాయించుకొని ధ్యానం చేయాలన్నారు. ధ్యానం ద్వారా ఎంతో శక్తి సాధించుకోవచ్చన్నారు. భగవంతుడు జీవితంలో ఒకేసారి మంచి అవకాశాలు కల్పిస్తారని, వాటిని గుర్తించి వినియోగించుకుంటే ఉత్తమమైన వారు అవుతారని మంజునాథ్ చెప్పారు. రోజు 1 గంట సేపు దాన్ని పక్కకు పెట్టి చూద్దాం. పిల్లలకి హ్యాబిట్ చేయించండి. ఏమి టుడే నో మొబైల్ డే. ఏ డయట్? మొబైల్ డయట్. అయ్యా నువ్వు మాత్రం మొబైల్ ముట్టద్దు, నేను మాత్రం ఎత్తుకొని ఆడుకుంటానంటే అవుతుందా? ఏమ్మా నువ్వే చేస్తున్నావు, నన్ను అలా చేస్తున్నావు, కంట్రోల్ అంటారా లేదా? డిప్రెషన్. ఎవరి మనస్సులో 100 కన్నా ఎక్కువ ఆలోచనలు ఎత్తది, అవుట్ ఆఫ్ ఆర్డర్. అలాంటి వాళ్ళని కంట్రోల్ చేసే కవ్వదు. మనస్సుని, మాటల్ని, అలవాట్లని వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ తీసి పెడతారు? సైకాట్రిక్ ట్రీట్మెంట్, లేకపోతే నిమాన్స్ లో పెడతారు. అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే అంబులెన్స్ పిలవండి అంటారు. మీరే చూసుకోండి. మన మనసు థర్మామీటర్ ఇది. నేను 1 నిమిషం కళ్ళు మూసుకొని నా మనస్సుని గాన పాజిటివ్గా చేయాలంటే నా మనసులో ఎన్ని ఆలోచనలు వస్తాయి. నేను వదిలేసాను, ఎలానా వండుకొని నా మైండ్ అనుకున్నాను అనుకోండి, అయ్యో ఇవంతా నా వల్ల కాదు వదిలేసాను అనుకోండి, దీని ఎఫెక్ట్ బాడీ పైన, ఫ్యామిలీ పైన, పిల్లల పైన, కుటుంబం పైన, మన జీవితంలోని లక్ష్యం పైన, మనము అనుకున్న ఏదన్నీ పెట్టుకొని ఉంటాం గోల్స్, దానిపైన పడుతుంది. ఆఖరికి మన జీవితంలో సక్సెస్ కాలేదు. సక్సెస్ కళలు చూస్తూ 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 వయసు అయిపోతుంది. ఒకరోజు జబ్బులు వచ్చి ఈ శరీరం వీక్ అయిపోతుంది. ఈ బాడీ వదిలి సోల్, సాఫ్ట్వేర్ రికార్డ్ చేసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఏం సాధించినట్టు జీవితం? ఫైనల్గా మీకు అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. ఇది అందరికీ అర్థమైంది కదండి? అర్థమైంది కదా? ముందే టేక్ కేర్ చేయాలా, ముందే కుటుంబాన్ని మనము సంతోషవనంగా మార్చుకోవాలా. ఇది ఇంపార్టెంట్. ఎంతవరకు మనం మనకని పర్సనల్ టైం ఇవ్వము. టైం లేదు, టైం లేదు, టైం లేదు అంటే ఇది మనకి ఇస్తుండే వరమా? మనం ఇచ్చుకునేది మనకు మనమే ఇచ్చుకుంటుండే శ్రాపమా? మీరే చెప్పండి. ఒక ఎగిరే పక్షి పైకి ఎగురుతూ పోతుంటుంది. పోతూ పోతూ అక్కడ ఏదో ఒక మంచి దానికి వృక్షం కనబడుతుంది, చాలా ఆకర్షితంగా ఉంటుంది. ఆ వృక్షానిపై గట్టిగా పట్టుకుంటుంది, పట్టుకునేసి అక్కడే ఉండిపోతుంది, అది ముందుకెళ్దు. దాంతోపాటు ఎన్నో పక్షులు దాన్ని దాటుకుంటూ వెళ్తుంది. ఏంటిదే ఇక్కడే ఉండిపోయావు, ముందు పద, మనకి ఇక్కడే ఆగిపోతుంది ప్రయాణం అంటే. నేను రావాలనుకుంటాను, ఇది నన్ను గట్టిగా పట్టుకుంది అంటాను. నేను పోవాలనుకుంటున్నా, ఇది నన్ను గట్టిగా పట్టుకుంది అంటాను. ఇప్పుడు పక్షి వృక్షాన్ని పట్టుకుందా, వృక్షం పక్షిని పట్టుకుందామా? చెప్పండి కరెక్ట్గా. పక్షి వృక్షాన్ని పట్టుకుందా, వృక్షం పక్షిని పట్టుకుందా? అది పట్టుకొని ఏమంటుంది? ఇది నన్ను వదలడం లేదు.
మన దగ్గర సమయాన్ని ఎక్కడ ఇంపార్టెన్స్ ఇలా వదిలేసి ఎక్కడెక్కడో సమయాన్ని కేటాయించేసి నాకు టైం లేదు. మన కుటుంబము స్ట్రాంగ్ చేయాలి, మన కుటుంబంలో ఆ ఎనర్జీ ఇవ్వాలి, మన కుటుంబాన్ని మనం పిల్లల్లాగా ఒక శాంతి స్తంభం, శక్తి స్తంభం, ఒక ఖుషి స్తంభం కావాలి అంటే మనం టైం ఇచ్చుకుంటున్నాం. ప్రముఖ తెలుగు టాక్ షో అగ్రజుడు కిరణ్ ప్రభ ఆదివారం మల్లవరం డ్యాం వద్దకు విచ్చేసిన సందర్భంగా గ్రంథాలయం ఆంధ్రప్రదేశ్ శాఖ సభ్యులు మన్నం త్రిమూర్తులు, విద్యోన్నతి ఫౌండేషన్ డైరెక్టర్ వీరనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి ముచ్చటించారు. కిరణ్ ప్రభ టాక్ షో గురించి త్రిమూర్తులు ఆయనతో చర్చించి అభినందనలు తెలిపారు. అనంతరం నూతన సంవత్సరం డైరీని అందజేశారు. తీస్తే అక్కడ అక్కడ పెట్టారంటే అక్కడ నిలబడి ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.